సీతారాములు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సతీ అనసూయ ఆశ్రమానికి వెళ్లారు. ఇప్పుడు అనసూయాదేవి, హే సీత, భర్త వనవాసంలో ఉండని, రాజ్యంలో ఉండని, అతను కఠోర స్వభావుడు లేదా మృదు స్వభావి అవ్వని, దరిద్రుడు లేదా ధనికుడు అవ్వని, ఎలా ఉన్నా కానీ ఎలా లభించినను శ్రేష్ఠ స్వభావము గల స్త్రీలు భర్తకు వదిలిపెట్టరు. ఏ స్త్రీ అయితే విషమ స్థితియందు తన కర్తవ్యాలను వదులుకోదో అట్టి స్త్రీ శ్రేష్ఠ లోకములను పొందుతుంది. ఇప్పుడు సీతమ్మ ఇలా అన్నారు. అవునమ్మా, పుట్టింట్లో మా అమ్మ చెప్పారు. అతి నీడలో లభించిన గౌరవము మానసిక ప్రశాంతతను ఇచ్చును. నాకు ఎటువంటి స్వభావము గల భర్త లభించినను గౌరవిస్తాను. కానీ నా అదృష్టము ఏంటంటే నా భర్త దయాళువు, జితేంద్రియుడు, ధర్మజ్ఞుడు, ధర్మప్రియుడు, ప్రీతియుక్త వ్యవహారము చేయవాడు. వనవాసమునకు వచ్చినప్పుడు కౌసల్యాదేవి ఇచ్చిన ఉపదేశం, వివాహ సమయంలో మా తల్లి ఇచ్చిన ఉపదేశము నాకు ఇంకా గుర్తున్నవి. కాబట్టి ఇంకా మా మధ్య బాంధవ్యం గట్టిపడింది. ఈ ఆడపిల్లకి ఇలా చెప్పి పంపిస్తే బహుశా ఈరోజు విడాకులు ఉండేవి కావేమో. జై శ్రీ